ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 3 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే a 50 kg mass is being lifted by using a 1 meter long lever. If the length of the lever is reduced by 20%, how much more or less force is to be applied to achieve the same torque? ఇందులో మనకి కొన్ని వర్డ్స్ అనేవి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటో చూద్దాం. ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని యొక్క మాస్ అంటే ఆల్మోస్ట్ దాని బరువుని తీసుకోవచ్చు. ఆ మాస్ అనేది 50 kg ఇవ్వడం జరిగింది. 50 kg మాస్ ఉండే ఆబ్జెక్ట్ని ఒక 1 మీటర్ లాంగ్ ఉండేటటువంటి ఒక లెవర్తో మనం లిఫ్ట్ చేయడం అంటూ జరిగింది. ఆ తర్వాత సెకండ్ సిచ్యువేషన్లో ఆ లెవర్ యొక్క లెంత్ని 20% తగ్గించాం. తగ్గించిన తర్వాత మళ్ళీ అదే ఆబ్జెక్ట్ని లిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ కేసులో మనం అప్లై చేసినటువంటి ఫోర్స్కి సెకండ్ కేసులో అప్లై చేసినటువంటి ఫోర్స్కి తేడా ఏమన్నా ఉంటుందా అంటే సెకండ్ సిచ్యువేషన్ మనం ఎక్కువ ఆర్ ఎక్కువ కానీ తక్కువ కానీ ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుందా? దేనికంటే సేమ్ టార్క్ అనేది రావడానికి. అసలు టార్క్ అంటే ఏంటి, అసలు టార్క్ అంటే ఏంటో తెలిస్తే అది సేమ్ టార్క్ తేడాలాగా ఆలోచిద్దాం. ఓకే, 1 by 1 ఫస్ట్ మనం డేటా రాద్దాం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఇది మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సింపుల్గా మాస్ అని రాస్తాను, దీన్ని ఎంతో డినోట్ చేస్తాం. ఇది 50 kg ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ లెంత్ ఆఫ్ ది లివర్ ఉంది కదా, దీన్ని నేను D1 అంటే ఫస్ట్ కేసు కాబట్టి కేస్ 1లోది D1గా తీసుకుంటున్నాను. 1 మీటర్. ఓకే, 1 మీటర్ అంటే జనరల్గా 100 సెంటీమీటర్. మనకైతే మీటర్లోనే ఉండాలి. ఈ 100 సెంటీమీటర్ ఎందుకు కన్వర్ట్ చేశానంటే ఫర్దర్గా 20% రెడ్యూస్ చేయడానికి వీలు అవడానికి. సో మనం అయితే ఇక్కడ 1 మీటరే కన్సిడర్ చేసుకుందాం. రైట్, ఇప్పుడు మనకి టార్క్ అంటే ఏంటి అంటే టార్క్ దీన్ని మనం టౌతో డినోట్ చేస్తాం. దీన్ని టౌ అంటాం, టౌతో డినోట్ చేస్తాం. ఇది మనకి ఫోర్స్ని ఆ లెంత్ ఆఫ్ ది లివర్ని మల్టిప్లై చేస్తే ఆ వచ్చే ప్రొడక్టే టార్క్ అంటే. మరి ఇందులో ఫోర్స్ ఇవ్వలేదు కదా, మరి ఫోర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇది కేస్ 1 కాబట్టి నేను టార్క్ 1 ఫోర్స్ని ఫస్ట్ ఫోర్స్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఫోర్స్ ఇవ్వలేదు, ఫోర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే మనకు ఆల్రెడీ తెలుసు, బై న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ బట్టి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఏ. అయితే మనకి ఇదంతా కూడా ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఎర్త్ మీద జరుగుతోంది. 1 మీటర్ లాంగ్ లివర్ని దాంతో ఈ 50 kg మాస్ని లిఫ్ట్ చేస్తున్నాం. అంటే దీన్ని మనం ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీగా తీసుకోవచ్చు. అంటే మాస్ని స్మాల్ జీతో మల్టిప్లై చేయాలి. మాస్ అంటే అంత 50 kg. స్మాల్ జీ అంటే దిస్ ఈజ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇది ఫిక్స్డ్ వాల్యూ. ఇది 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ రెండు మల్టిప్లై చేయడం వల్ల మనకు వచ్చే వాల్యూ ఎంత వస్తుందంటే ఇది 490 అని వస్తుంది. 490 మరి యూనిట్స్ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇలా మనం మాస్ ఇస్తే ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్నే మనం న్యూటన్ అని చెప్పొచ్చు. అంటే మొత్తం మీద మనకి ఫస్ట్ ఫోర్స్ ఎంత అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఫోర్స్ ఎంత అంటే 400 న్యూటన్ అంటే మనం రాయొచ్చు. ఈ సిచ్యువేషన్లో ఫోర్స్ నేను ఫోర్స్ 1గా తీసుకుంటున్నాను కాబట్టి 490 న్యూటన్. ఇది F1 వాల్యూ. ఇప్పుడు నేను మీ టార్క్ ఏం చెప్పాను, F1 వాల్యూని D1తో మల్టిప్లై చేయాలని చెప్పాను. ఇక్కడ F1 అంతా 490 న్యూటన్. దీని D వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్తోనే మల్టిప్లై చేయాలి కాబట్టి 1 మీటర్ తీసుకుంటున్నాను. 491 జార్ 490 ఓన్లీ న్యూటన్ మీటర్. ఇది ఫస్ట్ సిచ్యువేషన్లో మనకు వచ్చినటువంటి టార్క్ వాల్యూ. రైట్, ఇప్పుడు
ఇది ఫస్ట్ సిచ్యువేషన్లో. సెకండ్ సిచ్యువేషన్కి ఏమైంది? సెకండ్ సిచ్యువేషన్కి వెళ్ళేసరికల్లా ఇక్కడ మనకి మాస్ అయితే మారదు, ఆబ్జెక్ట్ అలానే ఉంది కాబట్టి మాస్ అదే తీసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే మాస్ అనేది ఎక్కడైనా సరే కాన్స్టెంట్, వెయిట్ మారుతుంది కానీ మాస్ మారదు. వెయిట్ అంటే ఏంటి? ఇక ఇదే వెయిట్ అంటే మాస్ని 9.8తో మల్టిప్లై చేయడం వల్ల వచ్చేది వెయిట్. దాన్నే నథింగ్ బట్ ఫోర్స్ అని అంటాం ఇక్కడ. ఓకే, ఇది మాస్. ఇప్పుడు మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ది లివర్ అనేది రెడ్యూస్ చేశాడు కదా, దీన్ని D2గా తీసుకుంటాం. D2 అంటే ఆల్రెడీ D1ని అంటే ముందున్నటువంటి లెంత్ని 20% రెడ్యూస్ చేయడం జరిగింది, అంటే తగ్గించడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 1 మీటర్లోంచి 20% తీయాలి. 1 మీటర్లో తీయడం కష్టం అనుకుంటే ముందు దాన్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేద్దాం. 1 మీటర్లో నుంచి 20% తీయాలి. 20% ఆఫ్ 1 మీటర్ తీయాలి. దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. 100 సెంటీమీటర్లో నుంచి 20% ఆఫ్ 100 సెంటీమీటర్ తీయొచ్చు. ఎందుకంటే 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్ కాబట్టి. సో ఇక్కడ మనం సెంటీమీటర్ తర్వాత రాద్దాం, సింప్లిఫికేషన్ చేద్దాం. 100 మైనస్ 20% అంటే 20/100, ఆఫ్ అంటే ఇంటూ అగైన్ 100. 100 క్యాన్సిల్ అయితే 100 మైనస్ 20 ఎంత అయింది? 80. 80 ఏంటి? సెంటీమీటర్. కానీ మీకు ఏం చెప్పాను నేను? D1 అనేది మీటర్లో ఉండాలి, D2 కూడా మీటర్లోనే ఉండాలి. అంటే ఇక్కడ మనకు వచ్చిన D2 అనేది 80 సెంటీమీటర్ని బై 100 చేస్తే మీటర్లో కన్వర్ట్ అవుతుంది. 0 క్యాన్సిల్ అయితే 8/10 అంటే D2 అనేది 8/10 అంటే 0.8 మీటర్స్గా తీసుకోవచ్చు. ఇది D2 వాల్యూ. అంటే ఇంతకు ముందు ఫస్ట్ సిచ్యువేషన్ 1 అంటే ఫస్ట్ సిచ్యువేషన్లో 1 మీటర్ లెంత్ ఉండే లివర్ని ఇప్పుడు 0.8 మీటర్స్, 1 కంటే 0.8 అనేది 20% తక్కువ. 0.8 మీటర్స్ ఉండేటటువంటి అంత లెంత్ ఆఫ్ ది లివర్ తీసుకున్నాం. అంటే ఈ లివర్ నుంచి లెంత్ని ఈ లివర్కి తగ్గించేసాం, అంటే లెంత్ తగ్గించాం. ఇప్పుడు లెంత్ తగ్గించడం వల్ల మళ్ళీ మనకి అదే టార్క్ కావాలట. అంటే ఇంతకుముందు ఏ సిచ్యువేషన్ వల్ల టార్క్ ఎంత వచ్చిందో అదే టార్క్ వచ్చేటట్టుగా ఇప్పుడు మనం ఫోర్స్ ఎంత అప్లై చేయాలని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి తెలియంది ఎవరు అంటే నౌ వీ షుడ్ ఫైండ్ సెకండ్ ఫోర్స్. అంటే నేను సింపుల్ చెప్తున్నాను, ఫోర్స్ F2ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇట్ రిక్వైర్స్ ది సేమ్ టార్క్. రిక్వైర్డ్ సేమ్ టార్క్ అంటే మనకి ఫస్ట్ సిచ్యువేషన్లో వచ్చినటువంటి టార్క్ 1 ఎంత అయితే ఉందో ఇప్పుడు సెకండ్ టార్క్ కూడా దానికే ఈక్వల్ అవ్వాలి. ఇది టార్క్ 1 τ1, ఇది τ1. τ2 షుడ్ బి ఈక్వల్ టు τ1. అంటే మన τ2 అంటే ఏంటి? ఫోర్స్ని D2తో మల్టిప్లై చేయడమే. ఇక్కడ ఫోర్స్ తెలియదు కదా, సో F2 అని రాస్తున్నాను. అండ్ D2 అంటే అంత 0.8. ఆ యూనిట్స్ తర్వాత చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు సేమ్ టార్క్ అంటే ఇది 490 న్యూటన్ మీటర్. ఆ యూనిట్స్ అనేది ఎండింగ్లో చూద్దాం. ఇప్పుడు F2ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే 490 డివైడెడ్ బై 0.8. ఇటు మల్టిప్లికేషన్ ఉంది, ఇటు వస్తే డివిజన్ అవుతుంది. ఈ పాయింట్ పోవాలంటే మనం ఇంటూ 10 బై 10 చేద్దాం. చేస్తే ఎంత అవుతుంది? 4900/8. ఇది సింప్లిఫై చేద్దామా? 8 6 జార్ 48, 10 వచ్చింది. 8 1 జార్ 8 అంటే 20, 8 2 జార్ 16 అంటే 4 అంటే 40 పాయింట్ పెడితే 8 5 జార్ ఫోర్స్ కాబట్టి ఇది న్యూటనే. ఓకే, సో మనకి సెకండ్ ఫోర్స్ అంటే సెకండ్ టైం మనం అప్లై చేసిన ఫోర్స్ ఎంత వచ్చింది? 612.5 న్యూటన్ వచ్చింది. క్లియర్? ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటాడు? హౌ మచ్ మోర్ ఆర్ లెస్ ఫోర్స్. ఇప్పుడు ఈ ఫోర్స్తో మనం కంపేర్ చేద్దాం. ఎర్లియర్ మనం ఎంత ఫోర్స్ అప్లై చేసాం? 490 న్యూటన్. ఇప్పుడు ఎంత ఫోర్స్ అప్లై చేయాల్సి వచ్చింది టు గెట్ ది సేమ్ టార్క్? 612.5 న్యూటన్. అంటే ఇక్కడ మీరే చెప్పవచ్చు, ఈ సిచ్యువేషన్లో ఫోర్స్ ఎక్కువ ఉందా, ఈ సిచ్యువేషన్లో ఫోర్స్ ఎక్కువ ఉందా? క్లియర్గా సెకండ్ సిచ్యువేషన్లో ఫోర్స్ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది అంటే ఈ బిగ్ వాల్యూ నుంచి ఈ స్మాల్ వాల్యూని మనం మైనస్ చేయాలి. సో అదే అర్థం. క్లియర్లీ ఇక్కడ మోర్ ఫోర్సా లెస్ ఫోర్స్ అంటే మోర్ ఫోర్స్ ఈజ్ టు బి అప్లైడ్
టు అచీవ్ ది సేమ్ టార్క్. హౌ మచ్ మోర్ ఫోర్స్ అంటే దీని నుంచి దీన్ని మైనస్ చేద్దాం. క్లియర్లీ F2 అనేది గ్రేటర్ దాన్ F1 అంటే 612.5 న్యూటన్స్ లో నుంచి 490 న్యూటన్స్ తీసేస్తే మనకు వచ్చేది 122.5 న్యూటన్స్ వస్తుంది. దిస్ మచ్ మోర్ ఫోర్స్, ఇక్కడ నుంచి క్వశ్చన్ కాపీ చేద్దాం, ఈజ్ టు బి అప్లైడ్ టు అచీవ్ ది సేమ్ టార్క్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పుడైనా మనం లివర్ లెంత్ని తగ్గించేమో అంటే డెఫినెట్గా మనం ఫోర్స్ అనేది ఎక్కువ అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఈ డిస్టెన్స్ అండ్ ఫోర్స్ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే మనం డిస్టెన్స్ని తగ్గించేము అంటే లాంగ్ లివర్ను పట్టుకుని మనం అప్లై చేసినటువంటి ఫోర్స్కి దాని లివర్ లెంత్ తగ్గించి చిన్న లివర్ను పట్టుకుని అప్లై చేసేటువంటి ఫోర్స్కి తేడా ఉంటుంది. ఎప్పుడంటే మనం ఎప్పుడైతే లెంత్ తగ్గించామో ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది, లెంత్ పెంచితే తక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 3 అనేది కంప్లీట్ అయింది.